సామవేదం షణ్ముఖ శర్మ గారికి మనసా శిరస నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభం. ఈ క్లాసెస్ విని నోట్స్ తయారు చేసుకుంటున్న వాళ్ళకి ఒక చిన్న సూచన. మన క్లాసులు చెప్పేటప్పుడు మొదటి శ్లోకంలో ఒక డౌట్ మిగిలిపోయింది, కొంతమందికి వచ్చింది. రెండో శ్లోకంలో నేను ఒక అంశాన్ని చెప్పడం స్లిప్ అయిపోయినాను. దయచేసి వాటిని నోట్ చేసుకున్న తర్వాత శ్లోకాలకి మనం ప్రయాణం చేద్దాం. మొదటి శ్లోకంలో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మవారు ఎక్కడి నుంచి ఏర్పడిందంటే చిదగ్ని కుండం నుంచి ఉద్భవించింది అని చెప్పుకున్నాం. అయితే అమ్మవారు చిదగ్ని కుండం నుంచి ఏర్పడింది అంటే అంత మునుపు అమ్మవారు లేరా? ఇదే మొదటిసారి రావడమా? మరైతే అంత మునుపు పరిస్థితి ఎట్లా అని చెప్పి కొంతమందికి ఒక సందేహం వచ్చింది. తర్వాత ఫోన్ చేసి అడిగినారు. వాస్తవానికి అవ్యక్త రూపంలో అమ్మవారు ఎప్పుడూ ఉంటుంది, అనంతంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. కానీ వ్యక్త రూపం అనేది సృష్టి జరిగినప్పుడు మాత్రమే ఉంటుంది. ఆయా పరిస్థితులను బట్టి రాక్షస సంహారం కోసం కావచ్చు, లేకపోతే భక్తులు కోరుకుంటే కావచ్చు, లేక తానే స్వయంగా కరుణ కలిగి ఒక ప్రాంతాన్ని బాగు చేయాలని చెప్పి అనుకున్నప్పుడు గురువు రూపంలో కావచ్చు, అమ్మ అవ్యక్త రూపం నుంచి వ్యక్త రూపంలోకి మారుతుంది. అవ్యక్త రూపం అనంతమైనది, అన్ని చోట్ల ఉంటుంది. కానీ వ్యక్త రూపం మాత్రం పరిమితమైనది. విజయవాడ ఇంద్రకీలాద్రికే ఒక రూపం పరిమితమై ఉంటుంది. ఈ అవ్యక్త రూపం అనేది సత్యము, వ్యక్త రూపం అనేది నిజం. సత్యం అంటే శాశ్వతంగా ఉండేది, నిజం అంటే జనించి గతించేది. లేదు అని అర్థం కాదు, ఉంది, కానీ అది ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పోతుంది. ఎందుకంటే ఏదైతే జన్మిస్తుందో అది ఎప్పుడో ఒకసారి గతించక తప్పదు. కానీ అవ్యక్త రూపం అనేది దానికి జన్మ లేదు, మరణము కూడా లేదు. అది శాశ్వతమైనది, స్థిరమైనది. అందుకని ఈ తేడాలు వస్తాయి. అమ్మవారు ఇక్కడ చిదగ్నికుండం నుంచి వచ్చిందంటే అంతవరకు లేదని అర్థం కాదు. అంతవరకు అనేక సార్లు ఆవిర్భవించింది ఆయా కార్యక్రమాల కోసం. కానీ ఇక్కడ భండాసుర వధ కోసం ఆమె ఉద్భవించింది ప్రత్యేకంగా. భండాసురుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, తనకి ఎవరైనా శత్రువులు కనుక ఎదురైతే వాళ్ళలో ఉండే శక్తిని వాడు లాగేసుకుంటాడు. అట్లా దేవతలంతా కూడా నిర్వీర్యులైపోయినాడు. ఆ భండాసురుడు ఎవడో కాదు, అహంకారము. ఎందుకంటే అహంకారపూరితమైనటువంటి మన్మధుడు వచ్చి శివుడి మీద బాణాలు వేసినాడు. శివుడి కోపాగ్నికి మన్మధుడు భస్మం అయిపోయినాడు. తిరిగి మన్మధుడిని పార్వతీదేవి పునరుజ్జీవితం చేసింది. కానీ అహంకారం మాత్రం పక్కన మిగిలిపోయింది. ఈ అహంకారాన్ని చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు ఒక బొమ్మగా తయారు చేస్తే అమ్మ ప్రాణం పోసింది. అట్లా తయారైన వాడే భండాసురుడు. బండ అనే మాటకు ఒక అర్థం ఏంటంటే చాలా గొప్పదని. అందుకే బ్రహ్మ వాడు చేసిన తపస్సును మెచ్చుకొని బండ అనడంతో వాడికి పేరు బండాసురుడు అని ఏర్పడింది. బండ అంటే కదలంది అని కూడా ఒక అర్థము. అది మన ఆ బండాసురుడు అహంకారం వచ్చినాడు. అటువంటి అహంకారం మన లోపల కూడా ఉంది, అదే ముఖ్యమైనది. అది ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి చెప్తే కూడా వాళ్ళని కూడా చిచ్చు చేసినట్టుగా చేసి వాళ్ళ శక్తిని లాగేసుకుంటా ఉంటుంది. అటువంటి భండాసురుడు ఎదిరించడానికి మాత ఉద్భవించాల్సిన అవసరం ఉంది. అయితే దానికోసం చిదగ్నికుండం అవసరం లేదు, శివుడు అవసరం లేదు. నీ మనసులోనే చిదగ్నికుండాన్ని రగిల్చవచ్చు. ప్రతి వ్యక్తికి మనసు అనేది ఉంది. ఈ మనసు అనే కర్ర మీద రామనామం అని ఇంకొక చిన్న కర్రను తీసుకొని కనుక రాపిడి చేసినట్లయితే చిదగ్ని ఉద్భవించింది. అందులోంచి అమ్మ వచ్చి నీలో ఉండేటువంటి భండాసురుని లేక అహంకారాన్ని తుంచివేస్తుందని చెప్పి అర్థం. రెండవ నేను స్లిప్ అయినటువంటి అంశం ఏమిటంటే, రెండవ శ్లోకంలో మనం చెప్పుకునేటప్పుడు ఉద్యత్ భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని చెప్పినాం. అమ్మవారు ఆ యజ్ఞకుండం నుంచి వచ్చేటప్పుడు ఒకేసారి మూర్తి కనపడలేదు. ముందుగా ఆమె శరీరం నుంచి వెలువడుతున్నట్టు కాంతి 1000 మంది ఉదయిస్తున్న సూర్యుడు మాదిరి ముందు కాంతి కనిపించింది. తర్వాత అమ్మవారు కనిపించింది. అయితే అమ్మవారు కనిపించినప్పుడు మిగిలిన ఆకారం కాకుండా చతుర్బాహులే ముందు కనిపించినాయి. ఎందుకంటే అవి ముందుకు పెట్టి ఉంటాయి కాబట్టి ముందుగా కనిపించినాయని చెప్పుకున్నాం. కానీ చతుర్బాహు అనే మాటకి ఇంకొక అర్థం కూడా ఉంది. 3 బాహువులు కనుక కలిగి ఉండినట్లయితే దాన్ని 3 భుజాలు కలిగి ఉండినట్లయితే త్రిభుజము అని చెప్పి పిలుస్తాం. అట్లాగే 4 బాహువులు లేక 4 భుజాలు కలిగి ఉండినట్లయితే దాన్ని చతుర్భుజము అంటాం. మీరు ఒకసారి శ్రీచక్రాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే
అది రఫ్గా ఎటువంటి ఆకారాన్ని కలిగి ఉంటుందంటే చుట్టూ చతురస్రం మాదిరిగా ఉంటుంది. అంటే ఉద్భవించినటువంటి అమ్మవారు 4 చేతులు ముందుగా చూపిస్తున్నారు అంటే అర్థం ఏమిటంటే అది శ్రీచక్రము అని చెప్పి అర్థం. లేక అవ్యక్తమైన అమ్మవారు వ్యక్త రూపంలోకి మారేటప్పుడు ముందుగా మంత్ర రూపంలోకి మారుతారు. అవ్యక్తము కనపడదు, మంత్ర రూపం కనపడదు. తర్వాత యంత్ర రూపంలోకి మారుతారు. అది శ్రీచక్రం. ఆ శ్రీచక్రాన్ని లేక బీజాక్షరాల్ని మనం ఉపయోగించుకొని ముక్తిని పొందాలనుకున్నట్లయితే గురువు నుంచి మాత్రమే దీక్ష తీసుకోవాలి. గురువు చెప్పినటువంటి డైరెక్షన్స్ లోనే మన నిత్య కార్యక్రమాలు జరగాలి. అయితే ఆధునిక ప్రపంచంలో ఇవన్నీ సాధ్యం కాదని గ్రహించి ఆ కరుణ కలిగిన తల్లి అతి సులభంగా తను చేరుకోవడానికి వీలుగా ఈ వ్యక్త రూపాన్ని అంటే బాల త్రిపుర సుందరి కానీ లేక త్రిపుర సుందరి రూపంలో మనకు మొట్టమొదటిసారిగా వ్యక్తమైంది. అందుకే ఆమె యొక్క చతుర్బాహువులు మనకు శ్రీచక్రాన్ని సూచిస్తాయి అనేది మనం చెప్పడం మర్చిపోయిన దయచేసి నోట్స్ రాసుకుంటాడు దాన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత నామాల గురించి మనం తెలుసుకుందాం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకు సజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపూర్వ మధ్య బ్రహ్మాండ మండల అనేంత వరకు మనం తెలుసుకున్నాం. తర్వాత అమ్మవారిని పూర్తిగా వర్ణిస్తున్నారు. ఇప్పుడు అమ్మవారు పూర్తిగా పైకి వచ్చింది కాబట్టి ఆ వర్ణన శిరోజాలతోటి మొదలు పెడుతున్నారు. చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆమె యొక్క కచము లేక శిరోజాలు చెంపకము, అశోకము, పున్నాగము, సౌగంధం అనేటువంటి 4 రకాలైన పుష్పాలతోటి అలరారుతా ఉంది అని అమ్మవారి శిరోజాలతోటి వర్ణన మొదలు పెట్టినారు. ఈ వర్ణన చేసేటప్పుడు సాధారణంగా దేవతామూర్తి గనక అయినట్లయితే పైనుంచి కిందికి వర్ణిస్తారు. అది పురుషమూర్తి గనక అయినట్లయితే కింద నుంచి పైకి వర్ణిస్తారు. అదే పూజ గనక అయినట్లయితే స్త్రీ మూర్తి అయినా సరే పురుషమూర్తి అయినా సరే కింద నుంచి పైకి మాత్రమే పూజ చేస్తారు. దాన్ని అథాంగ పూజ అంటాం. పాదం పూజయామి, జంగికా పూజయామి, ఉదరం పూజయామి అని కింద నుంచి పైకి క్రమంగా పూజిస్తూ పోతాం. ఒక వర్ణం దగ్గర మాత్రం స్త్రీమూర్తులని పైనుంచి కిందికి వర్ణించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క రూప వైభవాన్ని మనం తిలకిస్తాం. ఇప్పటి వరకు లీలా వైభవాన్ని మాత్రమే చూసినాము. ఇక్కడ నుంచి కొంతకాలం పాటు కొన్ని శ్లోకాల పాటు అమ్మవారి యొక్క రూప వైభవాన్ని మనం తెలుసుకొని దాంట్లో ఉండే అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ అమ్మవారు యజ్ఞకుండం నుంచి కింద నుంచి పైకి వస్తుంది కాబట్టి మొట్టమొదటి శిరస్సు కనపడటం సమంజసమైన అంశమే. ఆమె శిరస్సులో చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక అనేటువంటి 4 పూలతో అలంకరింపబడి మెరుస్తా ఉంది అనేది మొదటి శ్లోకం. ఇదంతా కలిపి ఒకటే నామం. సాధారణంగా స్త్రీలు తలలో పువ్వుల్ని ఎందుకు ధరిస్తారు అంటే ఈ తలలో తలంటుకున్న తర్వాత ఆ శిరోజాలకి మంచి వాసన రావాలి అనే ఉద్దేశం చేత ఈ పువ్వులను పెట్టుకుంటారు. అట్లాంటి పువ్వులు పెట్టుకోవడం వల్ల ఆ పువ్వుల యొక్క వాసన ఈ శిరోజాలన్నిటికీ అంటుకొని తర్వాత పువ్వులు తీసేసినా కూడా ఎటువంటి దుర్వాసన లేకుండా మంచి సుగంధాన్ని వెదజల్లుతా ఉంటుందనే ఉద్దేశం చేత పువ్వుల్ని తలలో పెట్టుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారి శిరస్సును అలంకరించినటువంటి పువ్వులు మన భూలోకానికి చెందినవి కాదు, దేవలోకానికి చెందినవి. ఇంద్రుని యొక్క వనంలోంచి స్వయంగా శచీదేవి ఆమె చెలికలతో పోయి స్వయంగా కోసిన, అంతేగాని ఆర్డర్ ఇచ్చి ఎవరితో పూలు తీసుకురా అని చెప్పలేదు. ఇతరుల చేత పనులు చేయించుకొని పూజ చేసినట్లయితే అది రాజసమైన పూజ. సొంతంగా మనమే పూలు కోసుకొని చేసినట్లయితే అది సాత్వికమైనటువంటి పూజ. కాబట్టి అటువంటి సాత్వికమైన పూజ కోసం అమ్మవారిని పూజించడం కోసం అని చెప్పి తమ పూల తోటలోకి పోయి పూలు కోసుకుందామని చెప్పి శచీదేవి అక్కడికి పోతే ప్రతి పువ్వు కూడా నన్ను కోయి నన్ను కోయి నన్ను కోయి అని అడుగుతున్నాడు. కారణం ఏమిటంటే పువ్వులకు సహజంగా కొంత సువాసన ఉంటుంది, కానీ ఇతరులకు ఎవరికి లేని ప్రత్యేకమైన లక్షణం అమ్మవారి శిరోజాలకు ఉందంట. అదేమిటంటే లోకాతీతమైనటువంటి ఒక వర్ణనాతీతమైనటువంటి ఒక మంచి సువాసన నిరంతరం ఆమె శిరోజాల నుంచి వెదజల్లబడుతుందంట. అందుకని మిగిలిన దేవతలను పూజ చేయడం కోసం పోయినప్పుడు
వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పూలు అక్కడికి వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడి సేవ కోసం అవి ఉపయోగింపబడతాయో ఆ పువ్వుల యొక్క జీవితం చరితార్థం అవుతుంది కాబట్టి. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. మిగిలినటువంటి చోట్లనేమో శిరోజాలకు, ఇతర దేవతల శిరోజాలకు సువాసన ఇవ్వడం కోసం పూలు పోతే, ఇక్కడ మాత్రం అమ్మవారి శిరోజాలకు మాత్రమే ఉండే ప్రత్యేకమైన సువాసనను ఆస్వాదించడం కోసమని పువ్వులు ఎప్పుడెప్పుడు అమ్మవారి శిరస్సును చేరదామా అని చెప్పి తాహతాలాడుతున్నాయంట. అది ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైన ఉద్దేశం. పైగా అమ్మవారి కుర్రలకు ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే నల్లటి నలుపు ఉంటాయి. అవి యమధర్మరాజుని నిరోధించేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. అంతేకాదు అవి వనస్పతులకు సూచిక. ప్రపంచంలో భూమి మీద ఉండేటువంటి వనస్పతులన్నీ కూడా అమ్మవారి శిరోజాల నుంచే ఉత్పత్తి చేయబడినాయి. వనస్పతులు ఎందుకు ఉపయోగపడతాయంటే వైద్యం కోసం ఉపయోగపడతాయి. అనారోగ్యాన్ని లేక అకాల మరణాన్ని నిరోధించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అమ్మవారి యొక్క శిరస్సును మనం ధ్యానం చేసి ఈ సంగతులు గుర్తు పెట్టుకొని కనుక స్మరించినట్లయితే మనకు ఈ సౌభాగ్యాలన్నీ కూడా లభిస్తాయని చెప్పి అంతరార్థం. ఇప్పుడు దీని వెనక ఉండేటువంటి పరమార్థం ఏమిటని చూద్దాం. అమ్మవారి శిరస్సులో ఇక్కడ పేర్కొన్నటువంటి 4 పువ్వులు మాత్రమే లేదు, 4 రకాల పువ్వులే కాదు, అనేక రకాలు ఉన్నాయి. సంపెంగలు ఉన్నాయి, మల్లెపూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అమ్మవారు స్వయంగా తాను అలంకరించుకున్న పువ్వుల్లో ఈ 4ంటిని మాత్రమే పేర్కొన్నది. చంపకము, అశోకము, పున్నాగము, సౌగంధిక. ఈ 4 పేర్లను మాత్రమే ఎందుకు పేర్కొంది అనేక పూలు ఉన్నప్పటికంటే ఈ 4ంటిలో 4 బీజాక్షరాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఒక బీజాక్షరం ఏమో నరక బాధ నుంచి తప్పిస్తుంది, మరొక బీజాక్షరం ఏమో స్వర్గ సుఖాలను ఎక్కువ కాలం ఉండేట్టుగా చేస్తుంది, మరొక బీజాక్షరం ఏమో అకాల మరణం రాకుండా కాపాడుతుంది, మరొక బీజాక్షరం ఏమో అసహజమైన మరణం రాకుండా కాపాడుతుంది. ఆ బీజాక్షరాలు ఏమిటి అనేది సాధారణంగా పైకి చెప్పరు. ఒక్కసారి అవి ఉంటాయి, ఎట్లా గుప్తంగా ఉంటాయి, ఎందుకు వాటిని రహస్య నామాలు అంటారని తెలుసుకోవడం కోసం మొట్టమొదటి 3 నామాల్లో ఉండే బీజాక్షరాన్ని ఇంత ముప్పై వ్యక్తం చేయడం జరిగింది. మనము పఠించినటువంటి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి 3 నామాల్లో మొదటి 2 అక్షరాలు ఏమున్నాయంటే శ్రీమా 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 అని ఉన్నాయి. శ్రీ అనేది బీజము, అనేది కనుక దానికి చేస్తే నాదము, ఈ 2 కలిసినట్లయితే అది బీజాక్షరం అవుతుంది. అందుకని గురువు దగ్గర నుంచి శ్రీం అనే బీజాక్షరం మనకు లభించకపోయినప్పటికీ వాటిని నియమనిష్టలతో మనం ఉపయోగించుకునే శక్తి మనకు లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఒక బీజాక్షరం ఉంది అని గుర్తించి మనసులో అది ఉంచుకొని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది గనక మనసులో మనన చేసుకుంటూ పట్టించినట్లయితే ఆ శ్రీం అనే బీజము ఏమేమి ఉపయోగపడుతుందో ఆ ఉపయోగాలన్నీ మనకు లభిస్తాయని చెప్పి ఇంతోపై తెలుసుకుందాం. శ్రీం అనే బీజాక్షరం సాధారణంగా ముక్తి కోసం అది మనకు ఉపయోగపడుతుంది. కానీ లలితా సహస్రనామాల్లో ప్రత్యేకత ఏమిటంటే ఒకవైపు ముక్తికి దారి తీస్తూనే ఈ ముక్తికి అడ్డంగా ఉండేటువంటి ఇహంలోని పరంలోని కష్టాలు ఏమన్నా ఉంటే ఆ కష్టాలను తొలగించి ఏదైనా సుఖం కనుక తక్కువైనట్లయితే ఆ సుఖాన్ని కూడా ఇస్తూ ముక్తికి దారి తీయడం ఒక్క లలితా సహస్ర నామాలకు మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకతని మొట్టమొదట్లో తెలుసుకున్నాం. అట్లాగే ఇక్కడ ఈ నామంలోన చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్వ అనే నామంలో ఈ 4 పువ్వుల్లో దాగి ఉన్నటువంటి 4 బీజాక్షరాలు ఏం చేస్తాయంటే పరలోకంలో మనకు సుఖాన్ని ఇవ్వడం కోసం అవి ఉపయోగపడతాయి. పరలోకంలో మనం కోరుకున్న సుఖం ఏమిటంటే కష్టం వీలైనంత తక్కువ ఉండాలి, స్వర్గలోక సౌఖ్యం వీలైనంత ఎక్కువ ఉండాలి. ఆ రెండింటిని అవి ప్రసారించగలవు. అంతేకాదు ముక్తి కోసం కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే దీంట్లో ఒక బీజాక్షరమేమో అకాల మరణం రాకుండా కాపాడితే మరొక బీజాక్షరమేమో అసహజమైన మరణం లేకుండా మనల్ని కాపాడుతుంది. అసలు ఈ అకాల మరణము, అసహజమైన మరణం ఏమిటని చెప్పి తెలుసుకునే ముందు తర్వాత అంశాన్ని కూడా చూసి తర్వాత మూడింటిని కలిపి పరిశీలిద్దాం. ముందుగా అమ్మవారి కుర్లను వర్ణించినారు, శిరోజాల్ని. తర్వాత అమ్మవారి కిరీటాన్ని వర్ణిస్తున్నారు. కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. అంటే ఆమె శిరోభాగము మండితం చేయబడింది, అంటే అలంకరింపబడింది. దేని చేత? ఒక కనత్కోటీరంతో, అంటే ఒక బంగారంతో చేయబడినటువంటి కిరీటంతో ఆమె శిరస్సు అలంకరింపబడింది.
ఆ కిరీటానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే దాంట్లో పురివింద మణి శ్రేణి ఉంది. పురివింద మణులు అంటే పద్మరాగాలు మోదుగ పువ్వు రంగులో ఉంటాయి, ఎర్రటి కాంతిని వెదజల్లుతుంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ దొరికేటివి కాదు. ఈ కురుందే మణుల్లో అత్యంత శ్రేష్టమైనటువంటి పద్మరాగాలు ఎక్కడ లభిస్తాయంటే శ్రీలంకలో రావణ గంగ అనేటువంటి ఒక నది ఉందట. ఆ నదిలో మాత్రమే ఇవి లభ్యమవుతాయి. అటువంటి మణులను, అత్యంత శ్రేష్టమైన మణులను, ఏ మణులను చూడగానే మనకు ముక్తి పొందాలి, ఈ ఇహము పరం మనకు వద్దు అనేటువంటి వైరాగ్యం మనకు లభిస్తుందో అటువంటి వైరాగ్యానికి చిహ్నమైన, జనరల్ గా మనం కాషాయ వస్త్రాన్ని కట్టుకుంది అది అందుకోసమే, వైరాగ్యాన్ని సూచించడం కోసం. అటువంటి కాషాయ వర్ణం కలిగినటువంటి ప్రత్యేకమైన కురువింద మణులతోటి ఆమె కిరీటము అలంకరింపబడి ఉన్నాయి. అవి ఆదిత్య మండలానికి సంకేతం. అమ్మవారు యజ్ఞకుండం నుంచి పైకి వచ్చినప్పుడు వచ్చినటువంటి శతసహస్ర భానులు, ఉదయిస్తున్న సూర్యుడు 1000 మంది ఉన్నట్టుగా ఉండే ప్రకాశం రావడానికి కారణం ఏంటంటే ఈ కిరీటంలో ఉండేటువంటి మణులే అటువంటివి ఇచ్చినాయి. అంతేకాదు ఈ 14 లోకాలకు, ఒక్కొక్క లోకానికి విడివిడిగా సూర్యుడు లేక ఆదిత్యులు ఉంటారు. ఈ 14 మంది ఆదిత్యులు కూడా అమ్మవారి కిరీటంలో ఉన్నారు, లేక అమ్మవారి ఆధీనంలో ఉన్నారు. ఈ 14 లోకాలకు అవసరమైన సౌరశక్తిని ఇచ్చి వాళ్ళు జీవించడానికి అవసరమైన శక్తియుక్తులు ఇచ్చేది అమ్మవారి కిరీటం ద్వారానే ఇస్తుందని చెప్పి దీంట్లో ఉండేటువంటి అర్థం. కురువింద అనేటువంటి మణి శ్రేణి తోటి కూర్చోబడినటువంటి కనత్కోటీర మండిత, అటువంటి కిరీటాన్ని అమ్మ ధరించి ఉందని చెప్పి అర్థం. అయితే దీంట్లో వెనక ఉండేటువంటి అంతరార్థం ఏమిటంటే దీంట్లో కూడా ఒక బీజాక్షరం ఉంది. అంత పెద్ద నామంలో కూడా అదంతా కలిపి ఒకటే నామం. దాంట్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే అసహజ మరణం రాకుండా కాపాడడానికి అది ఉపయోగపడుతుంది. అంటే అట్లా ఇహలోకంలో అవసరమైన సుఖాన్ని ఇస్తుంది, పరలోకంలో నరకం లేకుండా స్వర్గం ఎక్కువ ఉంటట్టుగా పరలోక సుఖాన్ని కూడా ఇవ్వడానికి ఈ ఒక్క శ్లోకంలోనే పొందుపరచబడింది. కాకపోతే ఇక్కడ 3 రకాలైన మరణాల గురించి చెప్పి తాగుకొడుతున్నాడు అని మీకు సందేహం రావచ్చు. ఒకటేమో అకాల మరణం, ఇది రాకూడదు. అకాల మరణంలో మనకు ముక్తి లభించదు. అనాయాస మరణం రావాలి, అట్లాగే అసహజమైన మరణం అనేది ఉండకూడదు. కాబట్టి ముక్తిని కోరుకునే వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో మరణం సంభవించాలో అటువంటి పరిస్థితులని సానుకూలంగా అమ్మ తయారు చేసి పెట్టడమే దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత, అంతరార్థం, పరమార్థం కూడా. కాబట్టి ఆ మరణాలు ఏంటివన్నీ తెలుసుకున్నాం. భీష్ముడు మీకు తెలుసు, అంపశయ మీద యుద్ధరంగంలో పడుండి మామూలు యూఫోమ్ బెడ్ మీద పడుకోలేతాడు, ముళ్ళు గుచ్చుకుంటా ఉంటే అంపశయ మీద ఉన్నాడు అంటే చాలా బాధ అనిపిస్తున్నాడు. కానీ ప్రాణాన్ని త్యాగం చేయలేదు. ఎందుకని చేయలేదు? ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు అతనికి తను తలుచుకున్నప్పుడే ప్రాణాన్ని త్యాగం చేసేటువంటి వరం ఉంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ప్రాణాన్ని నేను త్యాగం చేస్తాను, శరీరాన్ని వదిలిపెడతాను, లేక ఇప్పుడే కనుక దక్షిణాయనంలో కనుక నేను త్యాగం చేసినట్లయితే ముక్తి పొందడానికి అవకాశం లేదు అని చెప్పి అతనికి తెలుసు. కాబట్టి అంతకాలం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అకాల మరణం అంటే ముక్తికి అనుకూలంగా లేనటువంటి కాలం, అటువంటి మరణం లేకుండా చేస్తుంది. ఎవరైతే మనం ఇప్పుడు చెప్పినటువంటి చెంపక, శోక, పున్నాగ, సౌగంధిక, లసత్కత అనేటువంటి నామాన్ని భక్తి శ్రద్ధలతో భావయుక్తంగా పఠిస్తారో వాళ్ళకి అకాల మరణం రాదు. అంటే దక్షిణాయనంలో వాళ్ళకి మరణం రాదు. కాబట్టి ముక్తిని పొందడానికి అర్హత అనేది ఏర్పడుతుంది. ఆ వ్యక్తి ఎంత మంచివాడైనా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ముక్తి కావాలని ఎంత కాంక్షించినా పొరపాటున దక్షిణాయనంలో గనక మరణించినట్లయితే ఈ జన్మలో అతనికి ముక్తి రాదు. మరొక జన్మలో వెంటనే రావచ్చు, పుట్టగానే చనిపోవచ్చు, కానీ ఈ జన్మలో మాత్రం ముక్తి రాదు. కాబట్టి మనం ఈ శరీరంలో ముక్తి పొందాలంటే ఏ కాలంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి అంటే అది ఉత్తరాయణ కాలం మాత్రమే. ఉత్తరాయణ కాలం ఎంత ఉంటుంది? 6 months, 6 నెలలు మాత్రమే ఉత్తరాయణ కాలం. ఈ కాలంలోనే శరీరాన్ని వదిలిపెడితేనే ముక్తికి అవకాశం ఉంది. వదిలిపెట్టిన వాళ్ళందరూ కూడా ముక్తిని పొందుతారని ఇక్కడ అర్థం కాదు. వాళ్ళకి ఆ కాంక్ష ఉండాలి, దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకొని ఉండాలి. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న దక్షిణాయనంలో అయితే ముక్తి రాదు. కాబట్టి ఉత్తరాయణంలోనే మనము శరీరాన్ని త్యజించగలిగినట్లయితే ముక్తి పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ఈ 6 నెలల్లో కూడా
పగటి పూట మరణిస్తే మాత్రమే ముక్తికి అర్హత ఉంటుంది. రాత్రిపూట మరణిస్తే మళ్ళీ అర్హత ఉండదు. పగటిపూట మరణించిన వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరము సూర్యమండలం ద్వారా పైకి పోయి ముక్తికి దారితీస్తుంది. రాత్రిపూట మరణించినటువంటి వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరము చంద్రయానము లేక ధూమయానము అంటారు. దానిలో ప్రయాణం చేసి తిరిగి జన్మించాల్సిన పరిస్థితి తప్పనిసరి అవుతుంది. కాబట్టి మనకు సరైన కాలం మరణానికి ఏదంటే ఉత్తరాయణం నుండి 6 నెలలు కాదు, దీంట్లో పగలు మాత్రమే తీసుకోవాలి. రాత్రిలో పక్కకు పెడితే మనకు మిగిలింది ఎంత అంటే ఓన్లీ 3 months. ఈ 3 months లోనే మనకు మరణం సంభవిస్తే ముక్తికి అవకాశం ఉంది. కానీ ఈ 3 నెలల్లో కూడా ప్రతి నెల శుక్లపక్షము కృష్ణపక్షము అని ఉంటాయి. చంద్రుడు క్రమక్రమంగా క్షీణిస్తూ క్షీణిస్తూ చివరికి అమావాస్యకు చేరుకున్న దానికి కృష్ణపక్షం లేక కృష్ణుడు అంటేనే నలుపు అని అర్థం, నల్లటిదని అర్థం. దానికి ఆపోజిట్ గా ఉండే శుక్లపక్షం చంద్రుడు దినదిన ప్రవర్తమానం చెందుతూ చిట్ట చివరికి పూర్ణ బింబంగా మనకు దర్శనమిస్తాడు, పున్నమి అంటాం. అట్లా ఉండేటువంటి కాలంలో అంటే అది పగలైనప్పటికీ కూడా శుక్లపక్షం అయినట్లయితేనే మోక్షానికి అర్హత, పగలైనప్పటికీ అది కృష్ణపక్షం కనుక అయినట్లయితే మళ్ళీ మోక్షానికి అర్హత లేదు. కాబట్టి మళ్ళీ ఈ 3 నెలల్లో సగం తీసేస్తే మిగిలింది 1.5 నెల మాత్రమే. అమ్మవారి యొక్క నామాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఉండే శక్తిని అర్థం చేసుకొని కనుక పూజ చేస్తే ఎవరైతే ముక్తిని తీవ్రంగా కాంక్షిస్తుంటారో వాళ్ళ యొక్క మరణం అకాలంలో జరగకుండా ఈ సకాలంలో ఈ 1.5 నెలలో జరిగేటట్లుగా అమ్మవారు అతన్ని ఆశీర్వదిస్తుంది. ఇది చెంపక అశోక పున్నాగ సౌగంధిక అనేటువంటి 4 బీజాక్షరాల్లో ఉండేటువంటి ఒక శక్తి. ఒకటేమో నరకం లేకుండా చేస్తుంది, ఒకటేమో స్వర్గాన్ని పెంచుతుంది మరణించిన తర్వాత. అయితే ముక్తికి ఎవరన్నా కోరుకుంటున్నట్లయితే వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం ముక్తి కావాలంటే సకాల మరణం ఉండాలి తప్ప అకాల మరణం ఉండకూడదు. కాబట్టి ఈ 1.5 నెల సకాల మరణాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరొకటి ఈ 1.5 నెలలో కూడా 4వ బీజాక్షరం ఏం చేస్తుందంటే అనాయాస మరణాన్ని ప్రసాదిస్తుంది. ఎవరన్నా అదృష్టం బాగుండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే, అది కూడా పగలు పూటే, అది కూడా శుక్లపక్షంలోనే మరణించినప్పటికీ అతని మరణం గనక ఏదైనా యాక్సిడెంట్ రూపంలో ఉండినట్లయితే, ఎవరికన్నా పొరపాటుని కింద పడి స్లిప్ అయిపోయి అతను మీ నుంచి నడుము మీ నుంచి లారీ పోయింది అనుకున్నాం, ఇక అప్పుడో ఇప్పుడో చనిపోతాడు అతను. అతను చివరి ఘడియలు ఎక్కడున్నాయంటే ఉత్తరాయణంలోనే ఉన్నాయి, పగలే ఉన్నాయి, అది కూడా శుక్లపక్షంలోనే ఉన్నాయి. కానీ ఆ చనిపోయేటప్పుడు తుది శ్వాస విడిచేటప్పుడు ఆ మోక్షం మీద ఆసక్తి ఉంటేనే మోక్షం వస్తుంది తప్ప వేరే ఇంకొక దాని మీద దేనిపైన కనుక ఆసక్తి ఉంటే మరుసటి జన్మ ఎత్తాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనకు చివర ఉండేటువంటి కోరిక మేరకు ఆ మరుసటి జన్మ అనేది ఏర్పడుతుంది. ఇదివరకే మీకు జడభర్తుడు అనేటువంటి ఒక ముని యొక్క కథ చెప్పాను. అతని చివరి క్షణంలో ముక్తి కోసం పోయి తపస్సు చేసుకోవడానికి పోయినప్పటికీ అనుకోకుండా ఒక జింక వచ్చి అక్కడ ప్రసవించి తల్లి చనిపోతే ఆ చిన్నపిల్లని పెంచుకొని అతను ముక్తి కోసమే ప్రయత్నం చేస్తున్నా అన్ని వదులుకొని చివరి క్షణంలో ఊపిరి వదిలేటప్పుడు పాపం ఆ జింక పిల్ల ఏమవుతాదో అనేటువంటి భ్రాంతితో అతను చనిపోయడం వల్ల అతనికి ముక్తి రాకపోగా మరుసటి జన్మలో జింక జన్మ వచ్చింది. కాబట్టి అటువంటి లోపం జరగకూడదు. పొరపాటున యాక్సిడెంట్ అయి ఉండి ఈ పరిస్థితిలో కనుక మనం ఉంటే మన మనసంతా ఎక్కడ ఉంటారంటే ఆ బాధ మీద ఉంటుంది తప్ప, లేక ఆ యాక్సిడెంట్ చేసినటువంటి లారీ డ్రైవర్ మీద లేక లారీ మీద కోపం ఉంటుంది తప్ప పరమాత్మ మీద మన మనసు లగ్నం కాదు. అందుకని అమ్మ ఇచ్చేటువంటి మనకు గొప్ప వరం ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అనాయాసనంగా నిద్రపోతున్నట్టుగానే మంచాన పడకుండా, ఎవరితో తిట్టించుకోకుండా, యాక్సిడెంట్ కాకుండా, లేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోటి ఎక్కడున్నాడో తనెవరో తెలియని పరిస్థితుల్లో కాకుండా బాగా స్పృహ కలిగి ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తను ఇబ్బంది పడకుండా ఉండేటువంటి పరిస్థితిలో మరణం వచ్చినట్టుగా ఈ 1.5 నెలలో అటువంటి మరణం వచ్చేటట్టుగా అమ్మ ఏర్పాటు చేస్తుంది. అందువల్ల ఈ 4 అంశాలని మనసులో పెట్టుకొని మనం కనుక చెంపక అశోక పున్నాగ సౌగంధిక రసత్కచ అని పూజ చేసినట్లయితే ఈ పూజ చేయడం కోసం ఊదికడ్డీలు అగరొత్తులు ఏం అవసరం లేదు. మౌనంగా ఒక చోట కూర్చొని
ఆ మూర్తిని ధ్యానించుకొని ఆ తలపైన ఉండేటువంటి జుట్టు, నల్లటి జుట్టు, దానిపైన ఉండేటువంటి అనేక రకాల పువ్వులు, దాంట్లో ఉండే ప్రత్యేకమైనటువంటి 4 రకాలైన పువ్వులు, వాటిలోనే బీజాక్షరాలు ఉన్నాయి. చెంపకము, అశోకము అనేటువంటి ఈ 4 రకాలైన పూలని ధ్యానిస్తూ వాటి వల్ల ఈ ప్రయోజనం నాకుంది అని స్మరిస్తూ కనుక మనము లలితా సహస్రనామాలు పఠించుకోగలిగినట్లయితే ఈ 4 రకాలైన అడ్వాంటేజ్ మనకు లభిస్తాయి. ఒకటి నరకం లేకపోవడం, ఇంకొకటి స్వర్గాన్ని ఇవ్వడం. ఆ చనిపోయేటప్పుడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో పగటి పూట శుక్లపక్షంలో మనకు మరణం వచ్చినట్టుగా ఆ మరణం కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా, యాక్సిడెంట్ కాకుండా, లేక రోగాలు బారిన పడి ఉండి బాధతో శరీరం ఇవ్వకుండా ప్రశాంతంగా శరీరాన్ని వదలగలిగినటువంటి అనాయాస మరణాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. దీనికంటే ముఖ్యమైనది, ప్రతి వ్యక్తికి ఏదో ఒక కష్టము, బాధ తప్పనిసరిగా ఉంటాయి. పీత కష్టాలు పీతవని ఎవరికైనా సరే కష్టాలు ఉంటాయి. కోటేశ్వరుడికి అతన్ని రేంజ్కి తగినట్టుగా కష్టాలు ఉంటాయి. మనం అనుకుంటాం అతను సుఖంగా ఉన్నాడు, చాలా తనకు అవసరమైనవన్నీ కొనుక్కోగలుగుతున్నాడు అని చెప్పి. కానీ అతనుకుండే కష్టాలు అతనికి ఉంటాయి. ఇటువంటి కష్టాలు ఉండినప్పుడు ఎవరన్నా మనసు చివుకుమని లేక బాధ భరించలేనటువంటి ఎక్స్ట్రీమ్ స్టేట్ కనుక చేరుకున్నట్లయితే ఒక బలహీనమైన క్షణంలో ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ బలహీనమైన క్షణాన్ని ఒక నిమిషం సేపు కనుక మనం ఆపగలిగితే, ఆ మాటల్లో ఈ మాటల్లో చెప్పి కొంచెం ఆశను తగిలించగలిగినట్లయితే మళ్ళీ వెంటనే అతను పక్కకు మారుతాడు. పిరికివాడు సామాన్యంగా ఆత్మహత్య ఎప్పుడు చేసుకోలేడు, ధైర్యవంతుడు మాత్రమే చేసుకుంటాడు. ఆ ధైర్యవంతుడికి కూడా కొంచెం నచ్చ చెప్పినట్లయితే, జీవితం మీద ఆశ కలిగించినట్లయితే, నీకెందుకు నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తే చాలు. నిజంగా నువ్వేం డబ్బులు సాయం చేయక్కర్లేదు, అతను ఏం చేయక్కర్లేదు, నీకు నేను ఉన్నానని భుజం తట్టగలిగినట్లయితే అతను ఆ క్షణికావేశం నుంచి బయటపడి తిరిగి గొప్ప స్థితిమంతుడు అతను కావచ్చు. అట్లాంటి వాళ్ళ జీవితాలు చాలా మంది ఉన్నాయి. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు బ్రహ్మాండంగా సంపాదించి బాగా ఖర్చు పెడతా ఉంటే అందరూ అతన్ని బ్లేమ్ చేసినారు. నువ్వు ఇట్లా ఉంటే ఎప్పుడోసారి బిచ్చగాడు అయిపోతావు అన్నారు. బిచ్చగాడు అయినా కూడా నాకు నుదుటి రాస్తుంటే మళ్ళీ నేను కాగలనని చెప్పి నిరూపించడం కోసం తన ఆస్తినంతా మొత్తం దానం చేసేసి బిచ్చం ఎత్తుకొని బతికినాడు. మళ్ళీ అదృష్టం బాగుండి మళ్ళీ వ్యాపారం కలిసి వచ్చింది, మళ్ళీ గొప్ప కోటీశ్వరుడు కూడా అతను కాగలిగినాడు. కాబట్టి మనం నుదుట ఏది రాస్తుందో అదే జరుగుతుంది తప్ప మరొకటి ఏం జరగదు. ఆ నుదుటి రాతను తెలిపేసి అనవసరంగా నువ్వు కనుక ఇప్పుడు ఆత్మహత్యగా నేను చేసుకున్నట్లయితే, ఇప్పుడైతే కేవలం 1000 రూపాయలు మాత్రమే అసలు కట్టాలా, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఈ కష్టం అప్పుడైనా భరించక తప్పదు, అప్పుడైతే అసలుతో పాటు వడ్డీని కలిపి కట్టాలని అతను చెప్పగలిగినట్లయితే అతను బయటపడతాడు. అట్లాంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఎవరన్నా ఉండి ఆత్మహత్య అనేటువంటి అసహజ మరణానికి పాల్పడకుండా అమ్మవారికి ఉండేటువంటి కురివింద మణి శ్రేణి కనకోటీర మండిత తడతడలాడేటువంటి దగదగలాడేటువంటి ఆ కిరీటాన్ని కనుక ఒకసారి నెత్తి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అటువంటి అవసరం, అటువంటి కష్టము, అంత ప్రమాదకరమైన కష్టం రానేలేదు. కష్టాలు వస్తాయి కానీ ఆత్మహత్యకు దారి తీసేంత కష్టాలు రావు. ఒకవేళ కర్మగాలిక ఇతర పరిస్థితుల వల్ల, బయట పరిస్థితుల వల్ల అటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎవరో వచ్చి సమయానికి సహాయం చేసి, ఒకవేళ అతను ఫ్యాన్కి తాడు ఉరేసుకున్నా ఫ్యాన్ ఇరిగిపడి కింద పడి అతను చనిపోడు. అందుకని అసహజమైన మరణం లేకుండా చేస్తుంది, అనాయాస మరణాన్ని ఇస్తుంది, అట్లాగే అకాల మరణము రాకుండా కాపాడుతుంది. ఇది ఆమె చేసేటువంటి ఒక గొప్ప మేలను గుర్తు పెట్టుకొని మనము మాటల్లో లీనమై చదువుకోవడమే మనం చేయాల్సిన పని. గురువు అవసరం లేదు, దీక్ష అవసరం లేదు, పూజలు పట్టటప్పాలు ఏం అవసరం లేదు. కళ్ళు మూసుకొని నిశ్చలంగా కూర్చొని లేక ఎదురుగా అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని ఇవి స్మరిస్తూ పై అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అనేది గుర్తు తెచ్చుకుంటూ మెల్లిగా చదివితే చాలు. హడావిడిగా అయిపోవాలి అరగంటలో అని ఉద్దేశించి శ్రీమాత శ్రీమారాజ్ఞ శ్రీమా సింహాశ్రేయులు చదివితే ఉపయోగం ఏమీ ఉండదు. దాన్ని అర్థం మెల్లిమెల్లిగా కనుక చదివినట్లయితే మొత్తము లలిత సహస్రనామాలు చదవాల్సిన అవసరం ఏం లేదు. ఒక 10 శ్లోకాలు లేదా ఒక్క శ్లోకం లేదా ఒక్క పాదం లేదా ఒక్క నామాన్ని కనుక గట్టిగా పట్టుకోగలిగినట్లయితే నీకుండే పరిస్థితిని బట్టి, నీకుండే కష్టాన్ని బట్టి, లేక నీకు కావాల్సిన సుఖాన్ని అనుసరించి దాంట్లో ఏ నామం సూటబుల్ గా ఉందో పరిశీలించి దాన్ని కనుక గట్టిగా పట్టుకుంటే చాలు, మనల్ని అవతలోడికి చేర్చి ముక్తికి దారి తీస్తుంది. ఈ ముక్తినిచ్చేటప్పుడే మనకు కష్టాలు లేకుండా కాపాడుతుంది, ఇహలోకంలో పరలోకంలో. అంతేకాదు ఇహలోకంలో సుఖాలు ఇస్తుంది, పరలోకంలో కూడా సుఖాలు ఇచ్చేటువంటి ఏకైక మార్గం ప్రస్తుతం కలికాలంలో
లలితా సహస్రనామాలను విని అర్థం చేసుకొని మననం చేసుకోవడం, చదవడం అనే ఒకే ఒక మార్గం మాత్రమే. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్లోకాన్ని పరిశీలిద్దాం. ఇంతవరకు చూసిన దాంట్లో చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అనేది ఒకే ఒక నామం. ఇది 13వ నామం. కురువింద మణిశ్రేణి కనత్కోటిర మండిత అనేది కూడా ఒకే నామం. ఇది 14వ నామం. ఇంత పెద్ద నామాలు చదివేటప్పుడు అలవాటు కొద్దీ అక్కడక్కడ ఆపేసి లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి పుస్తకంలోనే పెన్సిల్ తీసుకొని ఎక్కడికెక్కడికి నామం ముందు అండర్లైన్ చేసుకుంటా పోతే, వీలైతే దానికి నెంబర్లు ఇచ్చుకుంటా పోయినట్లయితే మనం ఎటువంటి పొరపాటు చేయకుండా, తప్పులు చదవకుండా ముందుకు పోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. 4వ శ్లోకం తర్వాత 5వ శ్లోకాన్ని పరిశీలిద్దాం. తర్వాత అమ్మవారి యొక్క శిరస్సును వర్ణించిన తర్వాత ఆమె నుదుటి భాగాన్ని వర్ణిస్తారు. అంటే క్రమక్రమంగా పైనుంచి కిందికి వస్తున్నారు. శిరస్సులో ఉండే పూలు, ఆమె తల మీద ఉండే కిరీటం అయిన తర్వాత ఆమె యొక్క నుదుటి భాగాన్ని వర్ణిస్తున్నారు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక అనేది తర్వాతి శ్లోకం. ఈ పై శ్లోకంలో అమ్మవారి యొక్క నుదురు ఎట్లా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎట్లా ఉందంటే అది అష్టమి నాటి చంద్రుడు మాదిరిగా ఉందంట. అష్టమి నాటి చంద్రుడు మాదిరి ప్రకాశిస్తుంది ఆమె యొక్క అళిక స్థలం. ఇది సంధి కలిపి దళిక స్థలం అంటాం, కానీ అళిక అంటే నుదురు అన్నారు. ఈ అళిక స్థలం లేక నుదుటి స్థలం ఎట్లా ఉందంటే అష్టమి నాటి చంద్రుడు మాదిరిగా ఉందంట. ఏమిటి అష్టమి నాటి చంద్రుడికి ఉండే ప్రత్యేకత? చంద్రుడికి కళలు ఉంటాయి. క్రమక్రమంగా చిన్నగా ఉండే చంద్రుడు పెద్దగా అవుతూ పౌర్ణమికి దారి తీస్తాడు. అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చి అమావాస్యకు దారి తీస్తాడు. వీటిని మనం శుక్లపక్షాలు, కృష్ణపక్షాలు అని చెప్పి పిలుస్తాం. కానీ అష్టమి రోజుకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే అది కృష్ణపక్షమైన శుక్లపక్షమైన అష్టమిలో మార్పు అంటూ ఏమి ఉండదు. పైగా అష్టమి రోజు చంద్రుడికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఈ పూర్ణ చంద్రుడిలో అష్టమి రోజు సగభాగం ఉంటుంది. ఈ సగభాగం ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక్క అష్టమి రోజు మాత్రమే కరెక్ట్ గా సగభాగం ప్రకాశిస్తుంటాడు చంద్రుడు. మిగిలిన రోజుల్లో సకానికి ఎక్కువ ఉండొచ్చు, సకానికి తక్కువ ఉండొచ్చు. ఆ ఒక్క రోజు మాత్రమే, అష్టమి రోజు మాత్రమే సకానికి ప్రకాశిస్తాడు. అష్టమికి ఉండేటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే అది కృష్ణపక్షమైన మనము మొదటి తిథి నుంచి క్రమంగా పైకి పోతే 8వ రోజు అష్టమి అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత అమావాస్య వస్తుంది. అమావాస్య తర్వాత మళ్ళీ క్రమక్రమంగా చంద్రుడు పెరుగుతూ వస్తాడు. మళ్ళీ 8వ రోజునే అష్టమి వస్తుంది. అంటే ఒక్క అష్టమి అనేటువంటి తిథికి మాత్రమే అది కృష్ణపక్షంలోదా లేక శుక్లపక్షంలోదా అనేటువంటి తేడా లేదు. అది కృష్ణపక్షమైనా 8వ రోజే వస్తుంది, లేక శుక్లపక్షమైనా కూడా 8వ రోజు వచ్చింది. మిగిలిన ఏ తిథి కూడా అక్కడ వచ్చేదానికి ఆస్కారం లేదు. మనకు ఈ కృష్ణపక్షంలోన 7వ రోజు సప్తమి అనుకుందాం. ఆ సప్తమికి ఆపోజిట్ ఉండేటువంటిది ఏమవుతుందంటే అది 9వ రోజు అవుతుంది, అంటే నవమి అవుతుంది. అంతేగాని ఈ రెండు ఒకే పేర్లను ఎప్పుడూ కలిగి ఉండవు. అట్లాగే ఈ రెండు ఒకే పేర్లను కలిగి ఉండవు. ఈ రెండు కూడా ఒకే పేర్లను కలిగి ఉండవు. ఇది చవితి, ఇక్కడి నుంచి 4వది కనుక లెక్క పెట్టినట్లయితే అది ద్వాదశి. కానీ ఒక అష్టమి అనేది మాత్రం ఇక్కడి నుంచి లెక్క పెట్టినా 8వదే, అక్కడి నుంచి లెక్క పెట్టినా 8వదే. అందుకని అష్టమికి మాత్రమే అది కృష్ణాష్టమే లేకపోతే శుక్లాష్టమే అనేటువంటి తేడా లేదు. 2 రకాలైన అష్టమి తిథుల్లో కూడా ఇది చంద్రుడిలో సగభాగం ప్రకాశిస్తూ ఉంటాడు, కరెక్ట్ గా సగభాగం. ఇది పైన చెప్పేటువంటి అర్థం. అంటే ఆమె యొక్క నుదురు గుండ్రంగా అర్ధచంద్రాకారంలో ఉంది అని చెప్పారు. మరి కొంచెం పైకే ఉంది అనుకోండి, ఆమె నుదురు అర్ధచంద్రాకారంలో ఉంది అని చెప్పారు. లేక అది కృష్ణపక్షమైన శుక్లపక్షమైన మార్పు ఉండదు అని చెప్పడంలో అర్థం ఏమిటంటే ఆమె నిర్గుణ బ్రహ్మ కాబట్టి, నిర్గుణ బ్రహ్మ నుంచి అవతరించింది కాబట్టి, నిర్గుణ బ్రహ్మకు మార్పు అంటే ఏమి ఉండదు కాబట్టి ఆమె మార్పు లేనటువంటి నుదురును కలిగి ఉంది. ఆమె నిర్గుణ బ్రహ్మను సూచిస్తుంది. ఈ మార్పులు ఉండేటివన్నీ కూడా ప్రపంచము మార్పు లేకుండా ఉండేది పరమాత్మ కాబట్టి ఆమె సాక్షాత్తు పరమాత్మ యొక్క రూపమే అన్న సంగతి మనకు అవగతం చేయడం కోసమే ఆమె యొక్క నుదురు ఇట్లా అర్ధచంద్రాకారంగా ఉంటుందని చెప్పారు.
పైగా ఈ అష్టమి రోజున పరిపాలించేటువంటి ప్రత్యేకమైన దేవతకు త్వరితాదేవి అని చెప్పి పేరు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క అధిదేవత ఉంటారు. 11వ తిథికి ఏకాదశి అంటాం. ఆ తిథికి అధిదేవత ఎవరంటే ఏకాదశి అనేటువంటిది. అందుకే మనం వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటాం 11వ రోజు. ఆ రోజు శ్రీ మహావిష్ణువు ముర అనేటువంటి రాక్షసుని చంపడం కోసం ప్రయత్నించి చాలా దీర్ఘకాలం తపస్సు వాడితో యుద్ధం చేసిన తర్వాత ఆయన అలసిపోతాడు. దానికి శ్రీ మహావిష్ణువు అలసిపోవడం అనేది ఎప్పుడు ఉండదు. కానీ మన సౌకర్యం కోసం ఆయన అలసిపోతాడు. అలసిపోయే రాక్షసుడు దొరకకుండా కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వద్దామని ఒక చీకటిగా ఉండేటువంటి కొండ గుహలో పోయి నిద్రపోతాడు. ఊరికే కూర్చొని విశ్రాంతి తీసుకోలే, పూర్తిగా నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు ఈ రాక్షసుడు ఎత్తుకుంటా వచ్చి చిట్ట చివరికి శ్రీ మహావిష్ణువు అక్కడ లోపల ఉన్నాడు సంగతి తెలుసుకొని అతని దగ్గరికి చేరతాడు. చేరి అతను యుద్ధాన్ని విరమించి ఉన్నాడు, అతని యుద్ధం చేయకూడదు, పైగా నిద్రపోతున్న వాడిని వధించకూడదు అనేటువంటి యుద్ధ నీతిని మరిచిపోయి అతను సంహరించడానికి సిద్ధపడతాడు. కానీ ఆ సంగతి శ్రీ మహావిష్ణువుకి తెలియదు, ఎందుకంటే అతను నిద్రపోతున్నాడు. అతని పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ప్రస్తుతం పనిచేయడం లేదు. అటువంటి స్థితిలో ఆ శ్రీ మహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి ఆ రాక్షసుని సంహారం చేస్తుంది. ఇప్పుడు వచ్చిన శక్తి ఎట్లాంటిదంటే శ్రీ మహావిష్ణువు శారీరకంగా ఉండే శక్తి కంటే కొంచెం చాలా పెద్దది. అందుకే అంతసేపు శ్రీ మహావిష్ణువు కష్టపడి యుద్ధం చేసిన చావరి వాడు ఒక్క క్షణంలో శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నప్పుడు ఉద్భవించిన శక్తి చేతిలో చనిపోయాడు. ఆ శక్తికే ఏకాదశి అని పేరు. ఏకాదశి అంటే 11 అని అర్థం కాదు, 11వది అని అర్థం. 11వది ఎప్పుడు వస్తుంది అంటే మిగిలిన 10 పని చేయనప్పుడు మాత్రమే అది వస్తుంది తప్ప మిగిలిన 10 పని చేస్తూ మా మటుకు మేము కష్టపడతాము అంటే వద్దులే, మీ తిప్పలు మీరు పడండి అని మన సహాయానికి రాదు. కాబట్టి ఈ 10 ఏం పడుకొని ఉన్నాయంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు నిద్రింప చేసినప్పుడు సమాధి స్థితిని కనుక చేరుకున్నట్లయితే అప్పుడు మనలో మూలాధారంలో ఉండే శక్తి బయటకు వచ్చి ఈ 3వ నేత్రం నుంచి బయటకు వచ్చి అది ఆ రాక్షసుని సంహరించింది. అది చాలా గొప్ప శక్తి. ఆ శక్తిని మనం వాడుకోవడంలే. అది శ్రీ మహావిష్ణువుకే కాదు మనకు కూడా ఉంది. కానీ ఆ సంగతి తెలియక ఆ శక్తిని బయటికి తెచ్చుకోవడానికి బదులు ప్రతి వైకుంఠ ఏకాదశికి ఆ ఉత్తర ద్వార దర్శనం ఇస్తారంట అని చెప్పి దాన్ని చూడడానికి మనం పోతున్నాం తప్ప నిజానికి ఆ ఉత్తర ద్వార దర్శనం మనకు కూడా అవుతుంది. ఎప్పుడవుతుంది? ఈ 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలని పక్కన పెట్టి కాసేపు చీకట్లో కూర్చొని ప్రశాంతంగా స్నానం చేసి వచ్చి భగవంతుడికి నమస్కారం పెట్టుకొని ఆ లోపల ఉండే వైకుంఠ ద్వారం, దీని వెనక ఉండేటువంటి 3వ నేత్రం లేక పీనియల్ గ్లాండ్ అంటాం, అది ఇక్కడ ఉండేటువంటి వైకుంఠానికి ద్వారం. ఇక్కడికి మనం చేరుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. కానీ ఆ ప్రయత్నం మనం ఏం చేయడం లే. మనకందరికి ఉండేటువంటి ఒక దురలవాటు ఏమిటంటే పురాణాల్లో ఏదైనా కథ వింటే అది ఎప్పుడో ఎక్కడో ఎవరికో జరిగింది, నాకు సంబంధం లేదు, ఊరిగా విని ఎంజాయ్ చేయడం వరకే. వీలైతే గుడికి పోయి దాన్ని రిప్లికేషన్ అంటే ఆయన ఆ రోజు మామూలు ద్వారం నుంచి కాకుండా ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చి భగవంతుడిని బయట పెడతారు విగ్రహాన్ని, దానికి నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది, పుణ్యం వస్తుంది అనుకుంటారు. పుణ్యం వచ్చే మాట నిజమే, కానీ ముక్తిని పొందేటువంటి అవకాశం కూడా దాంట్లోనే ఉంది. ఇక్కడే మనకే ఆ రోజు కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే అత్యంత సులభంగా వైకుంఠం కనపడదు, కానీ వైకుంఠం యొక్క ద్వారం ఇక్కడ దర్శనం ఇస్తుంది. ఒక్కసారి ద్వారం దొరికితే దాంట్లోకి క్రమంగా మనం లోపల పోవడానికి అవకాశం ఉంది. ఈ శక్తి మామూలుగా ఈ శారీరక మానసికమైన శక్తి కంటే అనేక రెట్లు చాలా గొప్పది అనే సంగతి మనకు తెలియదు, దాన్ని వదిలిపెడుతున్నాం. ఇక్కడ ఉండేటువంటి ఈ అష్టమి రోజు ఉండేటువంటి దేవత పేరు ఎవరంటే త్వరితాదేవి. ఈమెకి పేరు ఎందుకు వచ్చింది అంటే చాలా తొందరగా మనల్ని ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి సహస్రారానికి చేర్చడానికి సహాయపడుతుంది. ఇటువంటి సహాయం తప్పనిసరిగా మనకు అవసరము. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆజ్ఞా చక్రం దగ్గరకు వచ్చినామో సగం దూరం ప్రయాణం చేసినట్టు. వాస్తవానికి మనకు షట్చక్రాలని చెప్పుకుంటాం. కింద నుంచి వెన్నెముక కింద 1 సెంటీమీటర్ కింద ఉండేది మూలాధారం, జెంటల్స్ దగ్గర ఉండేదేమో స్వాదిష్టాన, అట్లాగే బొడ్డు వెనక ఉండేది మణిపూరక చక్రం, హృదయానికి గుండెకి వెనక పక్కన ఉండేదేమో అనాహత చక్రం, కంఠంలో ఉండేది విశుద్ధ చక్రం, ఇది ఆజ్ఞా చక్రం అంటాం. ఇవి 6 అయినట్లయితే మధ్య అంటే ఇది అయి ఉండాలి, కానీ ఇది కాదంట. ఆజ్ఞా చక్రానికి చేరుకున్న వ్యక్తి సగం దూరం ప్రయాణం చేసినట్లే.
ఆ మిగిలిన సగం దూరం ఏదంటే ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి పైన ఉండేటువంటి 1000 రేకుల పద్మము లేక సహస్రాల దళం దగ్గరికి చేరుకుంటే మన ప్రయాణం ముగిసిపోతుంది. ముక్తి అప్పటికి మనకు లభిస్తుంది. కానీ ఇదంతా ఒక ఎత్తు, ఇక్కడ నుంచే పైకి ఉండేది ఒక ఎత్తు. కారణం ఏమిటంటే ఈ మూలాధారం దగ్గర నుంచి శక్తిని తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం దగ్గర చేర్చడానికి ఈ లోపల ఉండేటువంటి కుండలిని శక్తి అనే రైలుకి 2 పట్టాలు ఉన్నాయి. ఇడా పింగళ అనేటువంటి నాడులు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఆ రైలు పట్టాల నుంచి ట్రైన్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి చేరుకుంటుంది. కానీ ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి సహస్రానికి మధ్యలో పట్టాలు ఏమీ లేవు. ధైర్యం చేసి దూకడం తప్ప ఇంకొక మార్గం లేదు. అది గురువు సహాయం అన్నా కావాలి, తల్లి యొక్క సహాయం అన్నా కావాలి. ఆ సహాయం చేసే తల్లినే త్వరితాదేవి అంటారు. మనల్ని తొందరగా అక్కడ చేర్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి త్వరితాదేవి అంటారు. నేను ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పిక్చర్ లో చూశాను. అక్కడెక్కడో పోలాండ్ లో యుద్ధం జరుగుతుంటే అక్కడికి మిలిటరీని దండిగా పంపించాల్సి వస్తుంది. ఒక ట్రైన్ నిండా కూడా 24 కంపార్ట్మెంట్లు నిండా సోల్జర్స్ పెట్టుకొని ఆ ట్రైన్ బయలుదేరుతుంది. ఈ సోల్జర్స్ అక్కడ పోకపోయినట్లయితే చాలా విపత్కరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ రాజ్యం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ఎప్పటికీ అది అందుబాటులో ఉండదు. అందుకని ట్రైన్ శరవేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. దారి మధ్యకు వచ్చేసరికి ఒకసారి వరద వచ్చి కింద ఉండే బ్రిడ్జి కొట్టుకొని పోయి కేవలం ఆ ఇనుప పట్టాలకి కింద ఉండే అడ్డ పట్టీలు స్లీపర్లు వేలాడుతూ ఉంటాయి. అంటే అవతలకు పోవడానికి మార్గం లేదు. ఇప్పటి వరకు 2 రైలు పట్టాల మీద ట్రైన్ వచ్చింది, ఇంకా అవతలకు పోవడానికి దారి లేదు. ఇంకా అయిపోయింది, మన వల్ల కాదు, పోలేదు అని నిరాశపడతారు. కానీ ట్రైన్ డ్రైవరు లేక అమ్మవారు చాలా తెలివైనది. ఆ ట్రైన్ బాగా వెనక్కి తీసుకెళ్తాడు. వెనక్కి తీసుకొని ఫుల్ స్పీడ్తో తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేటప్పుడు బ్రేక్ గట్టిగా నొక్కుతాడు. ఆ దెబ్బకి ట్రైన్ ఎగిరిపడి ఆ బ్రిడ్జిని దాటి అవతల పట్టాల మీద చేరి అవసరమైన చోటు యుద్ధానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకే ఇక్కడ వరకు చేసే ప్రయాణం వేరు, ఇక్కడి నుంచి ఇక్కడికి చేసే ప్రయాణం వేరు. ఇక్కడ వరకు చేసే ప్రయాణానికి రైలు పట్టాలు ఉన్నాయి, అవతల మాత్రం రైలు పట్టాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో మనకు చెయ్యి అందించి ధైర్యాన్ని ఇచ్చి అవతల ఏమీ లేకపోయినా పర్లేదు నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి అవతలకి ఈ మిగిలిన సగ ప్రయాణాన్ని చేయించేటువంటి తల్లి ఎవరంటే అష్టమి చెందినటువంటి త్వరితాదేవి. తొందరగా నిన్ను ముక్తి మార్గానికి చేరుస్తుంది, తొందరగా ఆజ్ఞా చక్రం దగ్గర సహస్రాల దగ్గరికి చేరుస్తుంది కాబట్టి ఆమె పేరు త్వరితాదేవి. ఈ త్వరితాదేవికి మరొక పేరు ఆప్యాయ అనేటువంటి పేరు మరొకటి. ఎందుకంటే ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి సహస్రాల దగ్గరికి చేర్చేటప్పుడు మధ్యలో ఒక చిన్న మజిలి ఉంది. అక్కడ పూర్ణ చంద్రుడు ఉంటాడు. ఎందుకు ఇక్కడ పూర్ణ చంద్రుడు ఉంటాడు అంటే దీని వెనక ఉండేటువంటి కథ మీకు అందరికీ తెలిసిందే. ఒకసారి చంద్రుడికి దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెల నుంచి వివాహం చేస్తాడు. కానీ దాంట్లో అతను ఏం చేస్తాడు, ఏదో ఒక్క అమ్మాయి పట్లనే బాగా వ్యామోహాన్ని కలిగి ఉండి మిగిలిన వాళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తాడు. ఒకసారి వచ్చి వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తే ఆ మామగారు పిలిచి చంద్రుడిని మందలిస్తాడు. సరే మామ అంటాడు, పోతాడు, మళ్ళీ పాత పాటే పూర్తి నెగ్లెక్ట్ చేస్తాడు. దాంతో దక్ష ప్రజాపతి కోపం వచ్చి చంద్రుని నువ్వు క్షయతో పీడింపబడదువుగాక, క్షయమైపోదువుగాక అంటాడు. క్షయ అంటని మెల్లిమెల్లిగా క్షీణింపజేసి అసలు ఏం లేకుండా చేసేది అని అర్థం. అక్షరము అంటే క్షయం లేనిది, క్షరము అంటే నశించిపోయేది. నువ్వు మెల్లిమెల్లిగా నశించి పూర్తిగా నాశనం అయిపో. ఒక్కసారి నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, నువ్వు రోజు రోజు నరకయాతను అనుభవిస్తూ పూర్తి మరణించాలి. నా కుమార్తెలు 26 మందిని ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పి అతనికి మరణ శిక్ష విధిస్తాడు. ఇక అప్పుడు అతను శంభో పరమేశ్వర్ అని చెప్పి పరిగెత్తుకొని వచ్చి ఆయన దగ్గరికి వచ్చి శరణు వేడతాడు. చంద్రుడు కనుక లేకపోయినట్లయితే మనకు ఓషధులు లేవు. ఎందుకంటే మనం జీవించాలంటే సూర్యుడు ఎంత అవసరమో అనారోగ్యం చేసినప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఓషధులు అంత అవసరం. ఈ ఓషధులను పోషించేవాడు చంద్రుడు. కాబట్టి చంద్రుడు లేకపోతే మళ్ళీ భూమి అల్లకొల్లం అయిపోతుందని చెప్పి ఆలోచించి శివుడు తెలివిగా ఏం చేస్తాడంటే చంద్రుని 2 భాగాలు చేస్తాడు. ఒక భాగమేమో పూర్ణ చంద్రుడు, ఆయన ఈ లోపల ఉంచుకుంటాడు. ఈ ఆజ్ఞా చక్రానికి సహస్రానికి మధ్య పూర్ణ చంద్రుడు ఉంటాడు. ఇప్పుడు కూడా యథాతథంగా అతను లోపలుండే భూలోకంలో అవసరమైన ఓషధులన్నీ పండిస్తాడు. కానీ దక్ష ప్రజాపతి మాట చెల్లాలి కాబట్టి ఆ మాటను పూర్తిగా కాకుండా వృద్ధి క్షయాలను అతనికి అనుగ్రహిస్తాడు. కేవలం క్షయం మాత్రమే కాదు, పూర్తిగా క్షయమైపోతాడు. మెల్లిమెల్లిగా చంద్రుడి యొక్క కాంతి తగ్గి కళలు తగ్గి చివరికి అమావాస్య వస్తుంది. అయితే అంతటితో ఆగిపోదు, మళ్ళీ క్రమంగా పెరుగుతుంటాడు, మళ్ళీ క్రమంగా తగ్గుతుంటాడు. ఇటువంటి క్షయకారకుడైన చంద్రుని
తన పైన ఇక్కడ శిరోభాగం దగ్గర ఆయన తగిలించుంటాడు, కుడి పక్కనే తగిలించుంటాడు. ఈ చంద్రుడికి ఉండేటువంటి గుర్తుని మనం సామాన్యంగా శివుడికి అలంకారంగా ఉంది అని చెప్పి అనుకుంటాం, కానీ వాస్తవానికి దీంట్లో ఒక పెద్ద సంకేతం దాగి. ఇది మన యొక్క ఆజ్ఞా చక్రం. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలంటే హృదయం దగ్గరికి చేరాలి. హృదయం ఎక్కడ ఉంటుంది? కుడి పక్కన ఉంటుంది. కాబట్టి కుడి పక్క నుంచి ఇట్లా అర్ధచంద్రాకారంగా ప్రయాణం చేసి ఇక్కడికి రావాలి. లేక అక్కడ హృదయం దగ్గరికి చేరాలంటే పైనుంచి మెల్లిగా ఇట్లా వచ్చి అర్ధచంద్రాకారంగా ఇక్కడికి ప్రయాణం చేయాలని చెప్పారు. అమ్మవారిని కనుక గట్టిగా పట్టుకున్నట్లయితే ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి మెల్లిగా ఇక్కడికి చేర్చి హృదయం దగ్గరికి ఆమె చేర్చే శక్తి ఆమెకు. అందుకని దాని సంకేతంగానే చంద్రుడు శివుడికి పైన ఇటువంటి నెలవెక్క ఉంటుంది. చాలా చోట్ల ఒక్కొక్కసారి రివర్స్ లో ఉండే నెలవంకలు వేస్తుంటారు, లేదా ఎడం పక్కన నెలవంకను పెడుతుంటారు. ఎడం పక్కన ఉండేది గుండె, హృదయం ఉండేది ఇక్కడ మాత్రమే. ఈ హృదయ స్థానాన్ని ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి చేరాలి. కాబట్టి ఇట్లా వచ్చి ఇతరికి తిరిగి ఉండాలి, మలుపు తిరిగి ఉండాలి. కాబట్టి ఇది కరెక్ట్ అనేది. ఇది ఆజ్ఞా చక్రము, ఇది హృదయం. అంటే మనం ఆ మనిషిని ఎదురుగా చూస్తున్నాం అని చెప్పి అర్థం. ఇక్కడ అతని యొక్క కళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి చేర్చాలా అంటే ఈ చంద్రుడి మీద మనం ఆధారపడి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ ఉత్తర ద్వార దర్శనమైనప్పుడు ఆ ఉత్తర ద్వారం నుంచి ఇట్లా ప్రయాణం చేయాలా అనేది చెప్పడం కోసమే ఇటువంటి చంద్రుని ఆయన ధరిస్తాడు. కాబట్టి మనం అనుకుంటగా చంద్రుడు ఒకడు కాదు, పూర్ణ చంద్రుడు ఒక ఆయన లోపల ఉన్నాడు శివుడికి పైన, మనకు కూడా ఇక్కడే ఉన్నాడు పూర్ణ చంద్రుడు. అక్కడ నుంచి బయట క్షీణించేటువంటి పెరుగుతున్నటువంటి కళలు కలిగినటువంటి చంద్రుడి పైన ఉన్నాడు, బయట కనిపిస్తాడు ఆయన. అయితే ఈ మధ్యలో ఉండే చంద్రుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి పైకి పోవడానికి ప్రయత్నిస్తామో చాలా వేడి జన్మిస్తుంది. ఆ వేడి జన్మించినప్పుడు ముందు చల్లబరిచిన తర్వాత అవతలికి పోవాలి. ఆ చల్లబరిచే శక్తి ఎక్కడ ఉందంటే ఈ చుట్టూ ఉండేటువంటి పూర్ణ చంద్రులో ఉంది. ఆ పూర్ణ చంద్రుని ముందుగా చేర్పిస్తుంది ఈ అష్టమి దేవత లేక త్వరితాదేవి. తొందరగా అక్కడ చేరుస్తుంది కాబట్టి ఆమెకు మరొక పేరు ఆప్యాయ, చల్లబరిచేది అని చెప్పి అర్థం. ఐ థింక్ దాని తర్వాతి నామాన్ని చెప్పడానికి టైము చాలదు కాబట్టి ఇప్పటికి ఇక్కడికి క్లోజ్ చేస్తాను. మళ్ళీ రేపు ఈ శ్లోకంతో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇవి చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు, రెండు శ్లోకాలు. మనిషికి అన్ని భయాల కంటే ప్రధానమైన భయం మరణ భయం. ఈ మరణాన్ని కనుక చెప్పు చేతులు ఉంచుకోండినట్లయితే ముక్తిని పొందగలుగుతాం. ఎవడైనా కోరుకునేది అనాయాస మరణాన్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా అనాయాస మరణాన్ని కోరుకుంటాడు. అట్లాగే వీలైనంత వరకు ముక్తిని పొందడం కోసం ప్రయత్నిస్తాడు. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఎట్లా చేస్తానేది రెండు శ్లోకాలు ఉంది. ఆ రెండో శ్లోకంలో రెండో పాదాన్ని రేపు కంటిన్యూ చేద్దాం. ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. ఏదైనా సందేహాలు ఉంటే అడుగు.